ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. 80% కట్ చేస్తున్నాను. కంపెనీ కారు ఇవ్వబడదు. ఈ కంపెనీ ఏంటి, గొడవేంటి? నా వాటా షేర్లు కూడా అమ్మి పడేస్తాను. గొడవ వదిలిపోతుంది. వద్దు నిత్య, అంత పని చెయ్యొద్దు. నిన్ను రెచ్చగొట్టి నీ కంపెనీ వాటాని నీతోనే అమ్మించి ఓపెన్ మార్కెట్లా తను కొనుక్కోవాలని, తన షేర్ వాల్యూస్ కంపెనీలో తన వాటాని పెంచుకోవాలని చూస్తోంది. తన వలలో పడకు. ఈ మాలతి అంటే ఏంటో నేను చూపిస్తాను. నువ్వు టెన్షన్ పడకు. ఏమైంది? ఏంటి దామోదర్, ఇక్కడ కారాపేరెందుకు? మేడం, మీతో ఎప్పటినుంచో మాట్లాడాలనుకుంటున్నాను. మీరే టైం ఇవ్వడం లేదు. అదే మీ మూడ్ కూడా బాగుండట్లేదు. ఎప్పటికి నాకు టైం దొరికిందనుకుంటున్నాను మేడం. ఏంటో చెప్పండి దామోదర్ గారు. మేడం, మీకు నేను కొన్నాళ్లు వ్యతిరేకంగా ఉన్నాను. అలాంటిది మీరు నాతో రాజీ కుదుర్చుకుని మీ కూతుర్ని నా కోడలుగా చేస్తానని మాటిచ్చారు. మా అబ్బాయి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి. మనం ఒకటవుతాం. ఈ కంపెనీలో మనకు ఎదురే లేదన్నారు. 1000 కోట్లు విలువ చేసే భూములున్నాయి. వాటిని కమర్షియలైజ్ చేసుకోవచ్చు. తర్వాత మీ అమ్మాయో మా అబ్బాయో ఎవరో ఒకరు చైర్మన్ సీట్లో కూర్చోవచ్చు అనుకున్నాం. దానికి తగ్గట్టుగా మీరు నా హెల్ప్ కూడా తీసుకున్నారు. కట్న కానుకలు ఎక్కడైనా అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకిస్తారు. కానీ నేను మీకు రివర్స్గా కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్పించి మనకు అనుకూలంగా ఉన్నవాడిని తెప్పించాను. రోజాని జైలుకు పంపించి ఆస్తుల్ని హస్తగతం చేసుకుందాం అనుకున్నాం. ఇన్ని అనుకున్నాం. మరి మీరేం మాట్లాడడం లేదు? రోజాని జైలుకు పంపించే కార్యక్రమం అసలు మొదలే పెట్టలేదు. ఎంతసేపు పాణిని ఎవరు చంపారు అని ఆ ఒక్క కారణంతోనే పాణిని చంపిన వారికి శిక్ష పడాలని అనుకుంటున్నారు. ఏంటి మేడం ఇది? నేను ఎన్నెన్ని డబ్బులు ఖర్చు పెట్టానో తెలుసా మీకు? ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా మీకు? చెప్పు, ఏదో ఒకటి చెప్తావు కదా. నిత్య కన్నా రోజా అనే ఇంపార్టెంట్. రోజాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. రోజా ఏం చేసినా నోరు మూసుకొని ఉంటాను. రోజా అందరినీ జైల్లో వేయించినా భరిస్తాను. రోజాని మాత్రం ఏమనద్దు. రోజా మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను. అందుకే డిలే చేస్తున్నానని చెప్పు. చెప్పు. ఆ రోజా సంగతి పక్కన పెట్టి పానీని ఎవరు చంపారని, ఆ విషయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానని చెప్పు. షటప్ నిత్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిజాలు మాట్లాడుతున్నాను. నువ్వు కావాలని రోజాకి ఛాన్స్ ఇస్తున్నావు. నేనెప్పుడో చెప్పాను, కావాలంటే డమ్మీ వెపన్స్ తెచ్చిస్తాను, రోజాని లోపల వేయించని. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని అన్నారు కదా. ఏదో ఒకటి చేస్తాను కదా. నువ్వెలా చేస్తావు? ఫాదర్ లాంటి జేపీ గారు తోడున్నారు కదా. షటప్. నోటికి ఏదొస్తే అది మాట్లాడుకో. ప్రతిసారి ఆ లాయర్ జేపీ టాపిక్ తీసుకురావద్దు అని చెప్పాను కదా. తనతో సారంగ్ని కంపేర్ చేస్తావేంటి? ఏదైనా మాట్లాడడానికి అర్హత ఉండాలి కదా, రీజన్ ఉండాలి కదా. ఎవరైనా పరాయి వ్యక్తిని తండ్రితో కంపేర్ చేస్తారా? ఏదైనా మాట్లాడితే చాలు నా మీద అరుస్తావు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నువ్వేం చేస్తున్నా నేను చూస్తూ ఊరుకోను.
నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. నిత్య నిత్య, నిత్య నా మాట విను నిత్య. తల్లి కూతుళ్ళ మధ్య గట్టిగానే అగ్గి రాజుకున్నట్టుంది. వీళ్ళు ఇలానే డైవర్ట్ అయితే మనం మన పని చేసుకుంటూ వెళ్ళాలి రోజా. అవును బాలుగారు. పదండి. దొరికాడు బిడ్డ ఒంటరిగా. చెప్తా. అమ్మని కట్ చేశాడు. అమ్మని అమ్మ వీణ్ణి ఇలా కాదు, చెప్తా. అమ్మన కొడుక, నిన్ను అర్జెంట్, ఇమీడియట్. అమ్మన కొడుక, చెప్తారా నిన్ను? అయిపోయారా ఇవాళ? విజు అది వర్క్ బిజీలో ఉండి. ఏంటి ఏంటి ఏమనుకుంటున్నావు? ఏమీ చేయలేననుకుంటున్నావా? చూడు, ఇది మన రేంజ్. అసలు నాకు వదిలే, ఆపుకోలేకపోతున్నాను నిజంగా. అంటే నువ్వు నన్నిలా చూసి కూడా నీకు అర్థం కావటం లేదా? విజు, అంటే ఇక్కడున్న పరిస్థితుల్లో ఏంటి పరిస్థితులు? ఏంటి ఏంటి పరిస్థితులు? ఏం పరిస్థితులు? ఇలారా.